చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు అయితే వేగినాయి. అదిగో ఈ టైప్లో వేగితే చాలు. మూత ఎందుకు పెట్టానంటే తొందరగా మగ్గుతాయి ఆయిల్ అని మూత పెట్టి వేయించానమాట. ఇలా అయితే ఫ్రై అయ్యినాయి బాగా. ఈ టైప్లో వేగాలన్నమాట. కొంచెం అన్నీ మనం ఒకసారి తిప్పుకున్నాం. ఇంకా మూత అవసరం లేదు, మూత పెట్టద్దు. ఇవి అయితే వేగిపోయింది. ఇవి మాడిని అనుకుంటారేమో, ఏం మాడలేదు. కాకరకాయ అయితే ఇలానే వేయించుకోవాలి, లేకపోతే కచ్చా పచ్చిగా కసా కసా అంటుంది తినేటప్పుడు, బాగోదు. కచ్చా పచ్చిగా ఉండిద్ది తినేటప్పుడు పంటికి. బాగా మనం ఈ ఆయిల్లో మెత్తగా మగ్గనిచ్చుకుంటే అప్పుడు కాకరకాయ ఫ్రై బాగుంటుంది. చూడండి, ఇప్పుడు కొంచెం ఈ 2 నిమిషాలు అటు కూడా వేయించామంటే కాకరకాయ వేగినట్టు. మనం కారం వేద్దాం. ఆ కారం కూడా ఈ నూనెలో వేగాలి, అప్పుడు ఆ ముక్కకు పట్టిద్ది కారం. చూద్దాం. ఇప్పుడైతే మనం ఇదిగో మిక్సీ పట్టుకున్న కారాన్ని ఈ కాకరకాయల్లో వేసేద్దాం. బాగుంటుందండి ఈ కాకరకాయ కారం, అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ స్టైల్లో చేసుకొని చూడండి. ఉప్పు మాత్రం కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బద్దల్లో ఉప్పు వేసి ఊరనిచ్చి అందులో వాటర్ అంతా తీసేసాం కాబట్టి ఉప్పు కాకరకాయకి బట్టి ఉంటుంది. అందుకని మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి లైట్గా. ఎక్కువ అయితే మాత్రం తినలేమండి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకున్నామంటే కాకరకాయ కారం సిద్ధమైపోయినట్టే. కారం కూడా మీకు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ మామూలు కారం వేసుకోవచ్చండి. ఈ కారం అయితే సరిపోయిద్ది. చూడండి, లోనకు కూడా ఉడికి మెత్తగా అయిపోయింది కాకరకాయ బద్ద. ఈ పౌడర్ అనేది అబ్జర్వ్ చేసుకునిద్ది. చూడండి కాకరకాయ కారం ఎలా రెడీ అయిపోయిందో. ఇంతేనండి, సింపుల్. మనం కొంచెం పని కాదు అనుకుంటే మనం నచ్చిన ఐటమ్స్ చేసుకొని మనమే తినొచ్చు. చూడండి, ముక్కల్లోకి పట్టేసింది ఈ కారం అనేది. ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు అన్నంలో తినేటప్పుడు. సూపర్ అంటే సూపర్, ఆహా అద్భుతం అంటారు, అంత బాగుంటుంది ఈ కాకరకాయ కారం. అన్నం ఇంకే కూరలు అవసరం లేదు, కాకరకాయ కారంతోనే తినేయచ్చు. ఆయిల్ కూడా తక్కువనే పట్టింది, ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేదు. నేను పోసిన ఆయిల్ సరిపోయిందన్నమాట. గుమగుమలాడే కాకరకాయ కారం రెడీ. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం తయారైపోయింది ఫ్రెండ్స్. ఈ స్టైల్లో మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.